చిట్ట చివరి జన్మ, నువ్వు ప్రారంధం అనుభవించడానికి ఆఖరిసారి వెడుతున్నావు అని నిర్ణయం చేసి పంపినప్పుడు ఆయన భవిష్యత్ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఒక అపూర్వమైన శక్తిని కల్పించి పంపాడు. ఇది మీకు ప్రారంభంలో వినడానికి చాలా విచిత్రమైన విషయంలా అనిపిస్తుంది. అదేమిటి అంత కొట్టినా తెలివి రాకపోవడం ఏమిటి అని. ఎంత తెలివిరాని స్థితిలో ఉండేవారంటే, ఆ సుబ్బయ్యర్ గారికి ఒక కొడుకు ఉండేవాడు, అతని పేరు శ్రీనివాస అయ్యర్. ఆ శ్రీనివాస అయ్యర్ పుట్టినరోజు జరిగింది ఒకప్పుడు. అన్నగారి కొడుకులు కదూ, నాగస్వామిని ఈ వెంకటేశ్వరుడును, వీళ్లతో సమానంగా పెంచేది మహాతల్లి శేషయ్యర్ గారి భార్య. కన్న కొడుకు పుట్టినరోజు వచ్చింది. వాళ్ళు ఇతను తొందరగా పడుకునేవాడు వెంకటేశ్వరుడు. వాళ్ళు అన్నారు, మేము చీకటి పడిందిరా, దేవాలయానికి వెడతాం, వెళ్ళి దేవాలయంలో దర్శనం చేసుకుని భగవతికి నమస్కారం చేసుకుని వస్తాం, నువ్వు ఇంట్లో పడుకో, మేము వచ్చి తలుపు కొట్టాక